RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. గిరిజన గ్రామాల్లో రహదారులు దారుణంగా మారాయి. కొన్ని రహదారులు రాళ్లు తేలిపోతే మరికొన్ని నీటిలో చెరువులో తలపించేలా ఉన్నాయి. మరికొన్ని రోడ్లు అర్ధాంతరంగా నిధులు లేక నిలిచిపోయాయి. ప్రభుత్వాలు మారిన గిరిజనుల రహదారి సమస్య మాత్రం అలాగే ఉండిపోతుంది. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ముందు రహదారి ఉండాలి. ఎటువైపు నుంచైనా సుమారు 5 కిలోమీటర్ల వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లోనూ 198, 104 సౌకర్యాలు అందకపోవడం, రేషన్ కోటాను తీసుకోవడానికి, స్కూల్ పిల్లలు బడికి వెళ్లడానికి సుమారు 5 కిలోమీటర్ల రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడవలసి వస్తుందని తెలిపారు. అయితే గిరిజన గ్రామాల నియోజకవర్గాల్లో గిరిజన గ్రామానికి రోడ్డు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్లేని ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పినా ఇంతవరకు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని, ఇక్కడైనా మా గ్రామానికి దత్తవలస ఆర్ఎండ్బి రోడ్డు నుండి రాజుపేట మీదుగా పెదమేరింగి గ్రామం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మాది పార్వతీపురం మన్యం జిల్లా జీవవలస మండలం చంద్రబాలకం పంచాయతీ తుమ్మలవలస విలేజ్. మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోడ్డు రవాణా బాగోలేదు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా వెళ్తున్నాం. మాకు 108 కూడా రావడం లేదు. 10 సంవత్సరాల నుంచి మాకు రోడ్డు రవాణా ఏటి చేయడం లేదు ప్రభుత్వం. ఇప్పటికి వచ్చింది కూటమి ప్రభుత్వం, మాకు ఏదైనా చేస్తుందని కోరుకుంటున్నాను. జిఎంవలస మండలం తుమ్మలవలస గ్రామం రెవెన్యూ విలేజ్ ఎస్టీ. మాకు ఏలాపింటి సౌకర్యాలు కూడా లేవు, రోడ్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం. తరువాత బాధలు వచ్చినా మంచాలు పాడిగట్టేసి పట్టుకెళ్ళవలసి వస్తుంది. మా ఇబ్బందులు ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ ప్రతి విలేజ్ కూడా గిరిజన గ్రామాలకి అతను వాగ్దానం చేశాడు, కానీ మాకు ఏది కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఎలక్షన్ వచ్చేకల్లా ప్రెసిడెంట్లు మాత్రం పవర్ వస్తున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ గెలిచారు. గిరిజన ఎమ్మెల్యే, గిరిజన తాలూకా మినిస్టర్లే, ఎవరు కూడా మాకు స్పందించలేదు. ఇది మా పరిస్థితి. చిందలబెల్లం రేషన్కి వెళ్ళాలని 5 కిలోమీటర్లు గట్టుల్లో వెళ్ళాలి, ముడుకుడు బుర్రతో వెళ్ళాలి. చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా మాకు స్పందన లేదు, రోడ్లు లేవు, చాలా ఇబ్బందిగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామంకి ఎస్టీ అనే గ్రామంకి ప్రతి గ్రామం కూడా ఒక ఇల్లున్న రోడ్డు ఇచ్చేవాడు, ఇస్తానని వాగ్దానం చేశాడు. మా విలేజ్కి ఎలా పిండిది కూడా స్పందన లేదు. మాకు దయచేసి మాకు మాకు అనే విధికి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి మాకు ఈ ఊరికి ఎటువంటి ఉపకారము లేదు. ఇప్పుడు కొన్న ఓటు అంతే ఊరు కనబడుతుంది, కానీ ఈ ఊరికి ఇది సయోధ్యము చెందుదాం అనేసి ఏ ప్రభుత్వంకి లేదు. మా ఊరు ఇప్పుడు మా పిల్లలు ఇలాగా ఉన్నారు, చదువుకుని ఉన్నారు. ఇప్పుడు పెద్ద జాబులు ఇవ్వక్కర్లేదు. మా పిల్లలకి గిరిజనులమై ఉన్నాము, ఎస్టీ కదా. ఇప్పుడు పెద్దలు కాకపోతే చిన్నదైనా సరే ఆ పిల్లలు ఇలా పెడతాండ్రు. ఒక్కళ్ళైనా సరే, ఒక్క ప్రభుత్వమైనా సరే ఇవ్వడం లేదు. ఓట్లు అయితే మట్టుగా కావాలి. ఆ పార్టీ ఈ పార్టీ అందరూ వచ్చి మాకు మట్టుగా నిద్రలు చేయకుండా వత్తంతరం వెళ్ళిపోతుంటారు అంతే వరకే. కానీ ఈ రోడ్డు ఈ ఊరికి పోనీ గ్రామం ఉందా కదా, ఈ ఊరికి పోనీ ఎంత ఇదైతుంటారు అనేసి ఒక్కలైనా సరే, ఒక ప్రెసిడెంట్ కాదు, ఒక ఎవ్వులు ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఆ ప్రభుత్వం వచ్చినా ఇరు ప్రభుత్వం వచ్చినా సరే మాకు చేస్తాము చెందుతాము. ఈ ఊరికి ఇది చేస్తాం అన్నమాట. ఎలక్షన్ అప్పుడు మట్టుగా మేము ఫలానా వాళ్ళు మా ఇది చేసేస్తాము, అది చేసేస్తాము, ఇల్లు ఇచ్చేస్తాము, రోడ్లు ఇస్తాము అన్నీ అంత అంటారు. కానీ ఆ ఓట్లు అయిపోయినంత వరకే. ఆ తర్వాత మట్టుగా ఒక్కలైనా సరే ఈ ఊరు ఎక్కడ ఉన్నదో ఏటయ్యిందనేసి ఒక్కలు అడ్రస్ అలాగా మరి ఎంత కొద్ది ఊరు 150 జనం ఉన్నాము. మాకు మట్టుకు ఇప్పటికే ప్రభుత్వం మాకు ఇలాగ మాకు చూడడం లేదు. ఓట్లప్పుడే కావాలి మేము. ఆ ఓటు అయిపోయిన తర్వాత ఈ రోజుకి ఎక్కడ ఉన్నదో ఎక్కడ లేదు తొమ్మల చప్పుడు మరి కనబడదు. ఎవరు కొన్నా ఏ కనబడము.
దాని మీద వెళ్ళి ఒక్కరు కూడా ఈ రూట్ రావడానికి భయపడతారు. ఏంటి తోవని ఎప్పుడూ లేదు ఇక్కడ కాలువలు వేయడము.